మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ సభలో, ఇక్కడ ఆవిర్భావ సభలో ఏదైతే ఇప్పటం గ్రామ రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఆ రోజు సభ జరుపుకోవడానికి భూములు ఇచ్చిన సందర్భంగా ఆ రోజున ఆ మీటింగ్లో ఇప్పటం సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఉందని చెప్పి ఆ రోజున చెప్పారో, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన మాటకు కట్టుబడి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక తరం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల, అలాగే యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. వీటన్నిటికీ వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున జైల్లో పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేనున్నాను, మనందరం కలిసి పొత్తు పెట్టుకొని వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని దించుదామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం, దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున తరిమి కొడతం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటం గ్రామస్తులు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ రాముల వారి ఆయిలంలో దేనికంటే ఇక్కడ విచక్షణారహితం కోల్పోయి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం మా జనసేన పార్టీ వాళ్ళ ఇళ్ళన్నీ కొట్టేసే పరిస్థితి, ఆ రోజున ఆఖరికి రామాలయాన్ని కూడా ఉంచే పరిస్థితి లేదు. ఆ రోజున రామాలయం పడేసే పరిస్థితిలో మేమంతా కూడా మా జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు కానీ, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, మేము అంతా కూడా ఆ రోజున ఇక్కడ నిలబడి రాముల వారి గుడిలోకి వెళ్ళి అరెస్ట్ చేసిన సందర్భంలో లోపలికి వెళ్ళి తాళాలు వేసుకొని మాకు అందరికీ మద్దతుగా ఆ రోజున గ్రామ ప్రజలంతా నిలబడ్డ పరిస్థితి ఇవన్నీ కూడా చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒకటే మాట అన్నారు, ఎక్కడా కూడా కక్షలో కార్యపాలనకు పోవం, మంచి సుపరిపాలన అందించే దిశగా మనం ప్రయాణం చేద్దాం అని చెప్పి అందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన పెద్ద మనసుకి మేము కట్టుబడి ఉంటాం. ఈ రోజున ఇప్పటి గ్రామ ప్రజలంతా కూడా మొక్కు తెచ్చుకునే సందర్భంగా మేమంతా వచ్చాం. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, అలాగే ఇక్కడ లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మన మంగళగిరి భవిష్యత్తు కూడా ఆయన గట్టిగా మన మంగళగిరి డెవలప్మెంట్కి ఆయన కట్టుబడి ఉన్నారు. మనం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మనం పరీక్షించుకోవాలి. జనసేన పార్టీ కేడర్ ఎంత ఇబ్బంది పడిందో మనందరికీ తెలుసు. మనంతా కూడా ఈ రోజున మన సమస్యలు మనం పరిష్కరించేందుగా మన గవర్నమెంట్ వచ్చింది. దాంట్లో భాగంగా లోకేష్ గారిని మనం ప్రతి సందర్భంలో మనం కలిసి మనం ఏదైతే ఇబ్బందులు పడ్డామో అన్నీ పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మీరందరూ ప్రజల తరపున జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి చాలా సహాయ సహకారాలు అందించారు. ముందుగా అందుకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లేకపోతే ఈ రోజున ఇప్పటం అనే గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం మారి ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఈ గ్రామస్తులు 1001 కొబ్బరికాయలతో శ్రీరాముడు వారి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు, ఇప్పటం అనే గ్రామం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టేటప్పటికీ పర్మిషన్లు ఇవ్వకుండా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతూ, వారి ఇళ్ళని పగలగొడుతూ, రోడ్డు వెడల్పు చేయాలనే సాగుతో పగలగొడుతూ ఇప్పటం గ్రామాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండకూడదు. ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చాలని ఇప్పటం గ్రామం నుంచే మొదలైంది. అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో చెప్పారు, ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ రోజున ప్రజాప్రభుత్వం వచ్చింది. ఎక్కడా కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి తీర్మానాలు ఉంటాయి. ప్రజల చేత ఏదైతే గ్రామంలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఏదైతే ప్రజలు కోరుకుంటారో అటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలందరూ కూడా మా పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో వైసీపీ వారున్న గ్రామాల్లో కూడా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ వరకే తప్పితే మీలాగా వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు
ప్రజలపై చేయబోమని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వం రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ ప్రజలందరికీ తోడుగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి, మా నాయకులకు తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఇప్పటి గ్రామస్తులందరినీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఇప్పటం గ్రామంలో మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను అనే ఒక మాట అనాలి అని ఈ రోజున దేవుడికి మొక్కుకుని మా పార్టీ కార్యదర్శి అయినటువంటి బెల్లంకొండ వెంకటనారాయణ దంపతులు దాని ప్రకారం ఇవాళ ఇక్కడ ఈ మొక్కు చెల్లించే కార్యక్రమంలో మాతో పాటు ముఖ్య అతిథిగా పెద్దలు ఎన్ఆర్ఐ విభాగం చెందినటువంటి కోమటి జయరామ్ గారు కూడా ఇవాళ ముఖ్య అతిథిగా హాజరైనందుకు ఆయనకి నమస్కారాలు చెప్తూ, ఇప్పటం ప్రపంచ పటంలో గుర్తింపు పొందినటువంటి గ్రామం. ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎవరికి తెలియని దాని నుంచి ఇప్పటమంట అని యావత్ ప్రపంచమంతా కూడా గూగుల్ సెర్చ్ కొట్టు చూసుకునేటటువంటి చర్చికి ఆస్కారం తీసినటువంటి గ్రామం ఇది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడేస్తాను అని శపథం చేసినటువంటి గ్రామం ఇది. చూసారు మీరందరూ కూడా, ఓటు శీలనివ్వను అని ఒక నినాదంతో మొదలైనటువంటి గ్రామం ఇదే. ఇక్కడి నుంచి ప్రస్థానం మళ్ళా ఇక్కడ కొబ్బరికాయలు ముందు కొన్ని గమ్ముడు కూడా కార్యక్రమం ఇదే. వాళ్ళ చూసారు అందరికీ తెలుసు ఇక్కడ సబబ్ ఆ గుడిని చేద్దాం ఉన్నటువంటి సమూహమైనటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ అనేది వాళ్ళ ఎటుపోయిందో తెలియని పరిస్థితి. అందుకే మనకి పోయినా కానీ ఏ మతానికి దండం కూడా అలా దండం పెట్టుకునేటటువంటి ఈ పవిత్ర స్థలం కోదండరాం కూల్చేస్తానని ప్రొక్లైన్ తీసుకొచ్చి కూర్చున్నటువంటి సమూహంలో పురాణాలు చూసాం మనం. కేవలం సేమ్ టు సేమ్ మన పురాణాల 19 దాకా వైఎస్ఆర్ ఒకటన్నీ కూడా చూసాం. అదేవిధంగా నమ్మంగానే మనం ఆ పురాణంలో 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఎప్పుడు చెడు ఎట్లా నాశనం అయిపోయిందో చూసాం. దానికి అందరికీ తారకాడం ఇదే. మరొకసారి ప్రజలందరూ పార్టీలు చెప్తూ ఒక పిలుపుని ఇవ్వను, మంచి ప్రభుత్వం ఏర్ప పిలుపు గ్రామంలో మొదలుపెట్టి ఆ పిలుపు యావత్ రాష్ట్రం కూడా అందించిన దేవుడు సాక్షి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు. ఏదైతే ఉంటుందో తెలియనా వారు అని చెప్పి అదే సంవత్సరంలో కూడా పాలన సాగు చెప్పేసి రాష్ట్రం మాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరగాలని చెప్పి కోరుకుంటూ, దానికి జయరామ్ గారు లాంటి పెద్దల సహకారానికి పొందించాలని చెప్పేసి అంటూ ఈ మా గ్రామంలో అవుతాం. నిజంగా నేను జిల్లా తర్వాత 1-2 సార్లు వెళ్ళుంటాం, అయితే లెక్కలేని సార్లు. అలాందరికీ కూడా లాగా నన్ను కూడా చుట్టాలందరికీ కూడా ఈ గ్రామస్తు వాళ్ళందరికీ కూడా ముందుగా జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తూ, మీ అందరూ కూడా మీడియా మీద ఏదైతే చిన్ని క్రమంలో మీ తోడ్పాటు అందించి అందరూ కూడా జై జనసేన, జై హింద్.